కొత్త సంవత్సరం ఒక మహిళకు న్యాయాన్ని ధైర్యాన్ని ఇచ్చింది. ఆమెలో బతుకు కొత్త ఆశ చిగురించేలా చేసింది. ఆనందంతో పరవశమై భావోద్వేగానికి గురయ్యేలా చేసింది. అసలు ఆ మహిళలకు జరిగిన అన్యాయం ఏంటి, న్యాయం ఎలా జరిగింది, దీనిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టడం ఏంటి, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. అది ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరం. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం. మాఫియా, కబ్జా లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉక్కుపాదం మోపిన ప్రాంతం. అయితే భారత సైన్యంలో మేజర్గా సేవలందించిన అధికారి కుమార్తె అంజనకు అన్యాయం జరిగింది. దీంతో ఆమె సీఎంను ఆశ్రయించారు. ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది. 1994లో అంజన తండ్రి మేజర్ బిపిన్ చంద్ర భట్ మరణించారు. ఆయనకు 3 పిల్లలుండగా ప్రస్తుతం అంజన మాత్రమే జీవించి ఉంది. ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి కారణంగా 2016 నుంచి నిర్వాణ్ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతోంది. దీనిని అదునుగా భావించిన బల్వంత్ కుమార్ యాదవ్, మనోజ్ కుమార్ యాదవ్లు అంజన ఇంటిని కబ్జా చేశారు. విషయం తెలుసుకున్న ఆమె ఏం చేయాలో అర్థం కాలేదు. స్థానికంగా బలరాం యాదవ్ దాదాగిరి చేస్తూ పాతుకుపోయారు. ఆయనను ఎదుర్కొనే శక్తి ఆమెలో లేకపోవడంతో లోపల మదన పడుతూ ఉండిపోయింది. తన ఇల్లు కబ్జాకు గురైన విషయం డిసెంబర్ 6న అంజన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు ఆలస్యమయ్యాయి. అయితే ప్రభుత్వానికి ల్యాండ్ మాఫియాపై ఉన్న జీరో టాలరెన్స్ విధానం గురించి తెలుసుకున్న అంజన తన ఇల్లు కబ్జాకు గురైన విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ దృష్టికి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ అంజనను తన క్యాంప్ ఆఫీస్కు పిలిపించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సైన్యంలో మేజర్గా సేవలందించిన అధికారి కుమార్తె అంజనకు వీలైనంత త్వరగా న్యాయం జరగాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో బలహీన వర్గాల పట్ల యోగి ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉంటుందో మరోసారి రుజువైంది. ఇందిరానగర్లో ఉన్న అంజనా ఇంటి దగ్గరకు పోలీసు ఉన్నతాధికారులు వెళ్లారు. మాజీ మేజర్ ఇంటికి ఆయన పేరుకు బదులు ఆక్రమించిన బలరాం యాదవ్ పేరు ఉండడంతో A/418 అనే ఇంటి నంబర్ కలిగిన బోర్డును పోలీసు అధికారులు పగలగొట్టారు. ఆ ఇంటిని అంజనకు అప్పగించారు. ఆ ఇంటి విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, జోక్యం చేసుకున్నా తమకు ఫిర్యాదు చేయాలంటూ చెప్పారు. దీంతో ఆ మహిళ తన ఇంట్లోకి వెళ్లి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి పూలతో పూజలు చేశారు. సామాన్యురాలి బాధను విని 24 గంటల్లో అక్రమార్కుల చెర నుంచి తన ఇంటిని విడిపించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అంజన కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు ప్రభుత్వం పనితీరుకు ధన్యవాదాలు తెలిపారు. High official person and God bless him, wish him happy long life and best wishes to CM uncle. May God bless him always. CM uncle, wish you happy new year. Thank you uncle for helping me so much. God bless you uncle, wish you happy long life. बिपिन चंद्र भट्ट के द्वारा थाना गाजीपुर पर एक प्रार्थना पत्र प्रस्तुत किया गया कि उनके मकान संख्या A418 पर बलवंत यादव नाम के आदमी ने अवैध रूप से कब्जा कर लिया है। इस संबंध में उनके प्रार्थना पत्र पर जांच कर मुकदमा थाना गाजीपुर पर सुसंगत धाराओं में पंजीकृत किया गया। కోట్ల రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమాలకు పాల్పడ్డ నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలను రూపొందించి ఇంటిని ఆక్రమించినట్లు గుర్తించారు. వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో చందౌలి జిల్లా నారాయణపూర్కు చెందిన బల్వంత్ కుమార్ యాదవ్ అలియాస్ బబ్లు, దౌద్పూర్కు చెందిన మనోజ్ కుమార్ యాదవ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తన ఇంటిని తిరిగి పొందిన క్షణంలో భావోద్వేగానికి లోనైన అంజన థ్యాంక్ యూ యోగి అంకుల్, గాడ్ బ్లెస్ యూ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఉత్తరప్రదేశ్లో ఆక్రమణలకు, కబ్జాలకు, దాదాగిరి, రౌడీయిజానికి చోటు లేదని, బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది. దీంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు గుప్పిస్తున్నారు స్థానికులు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.